ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. మనము భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 11వ శ్లోకాన్ని తెలుసుకున్నామండి. ఈరోజు 12వ శ్లోకాన్ని పారాయణ చేసి తెలుసుకుందాం. అయితే ముందుగా 11వ శ్లోకంలో చెప్పిన దాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. యజ్ఞాలు చేయాలి, యజ్ఞం చేస్తే దేవతలు తృప్తి పడతారు, ఆ దేవతలు తిరిగి మిమ్మల్ని పరుస్తారు, మీకు శ్రేయస్సు కలుగుతుంది, మీరు ఆ దేవతల అనుగ్రహం వల్ల మీరు చక్కగా మీ కోరికలు నెరవేర్చుకొని తృప్తిగా, అంటే ఇహలోకంలో ఏముంటుందండి శ్రేయస్సు అంటే ఆనందంగా ఉండడమే కదా. అంటే యజ్ఞానికి ఫలితము మనం ఆనందంగా ఎప్పుడు ఉంటాము అంటే మన కోరికలు నెరవేరినప్పుడు. మన కోరికలు ఏముంటాయి, మన చుట్టూ ఉన్నాయి మనకు కావాల్సిన వస్తువులు, అంతే కదండి. కోటి విద్యలు కుటి కొరకే అంటారు. జీవ చాపల్యం ఉంటుంది, టైం కాగానే మనకు ఫుడ్ కావాలి అంటే అటువంటి ఆహార పదార్థాలను భూమి నుండి మనం పొందుతూ ఉన్నాం కదా. అవన్నీ సృష్టించబడుతున్నాయి ఈ ప్రకృతి రూపంలో. అంటే భగవంతుడు కొన్ని రూపాలలో మనకు సహకరించడానికి, మనను రక్షించడానికి ఇక్కడ మనకు గోచరం అవుతూ ఉంటాడు. కొన్ని గోచరం అవుతూ ఉంటాయి, కొన్ని గోచరం కాకుండా కూడా మనకు సహాయాన్ని అందిస్తుంటాయి. ఇప్పుడు వాయువు ఉందండి, వాయువు అనేది మొత్తం అది భగవంతుడు సృష్టించను, మనమేం సృష్టించలేదు ఈ ప్రకృతిలో. మరి వాయువు ఉంటేనే కదా మనము జీవించి ఉండగలుగుతాం. అయితే అది ఏమి మనం ఖరీదు పెట్టి కొనుక్కోవట్లేదు, అది మనకు ప్రకృతి సిద్ధంగా మనను జీవింపజేస్తూ ఉంది. మరి ఆ వాయువు వల్లనే మనము జీవిస్తూ ఉన్నాము. అదేవిధంగా నీటిని కూడా మనము పొందుతూ ఉన్నాం కదా. జీవం అంటేనే నీరుతోనే జీవం తయారవుతుంది. ఆ జీవం నిలబడాలి అంటే వాయువు ఉండాలి. మరి వాయువుతో తయారైన, జలంలో తయారైన జీవము ఎక్కడుంటుంది అంటే భూమి మీద ఉంటుంది. ఆ భూమి మీద ఉన్నప్పుడు భూదేవి మనకు ఆశ్రయం ఇస్తున్నది, మనము నించోడానికి, పనిచేయడానికి, అన్నిటికీ మనకు. అదేవిధంగా భూమి నుండే మనకు పంటలు ఉత్పత్తి అవుతున్నాయి, ఆహారాన్ని అందిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ మనకు సహకరించేవి. ఇవన్నీ కూడా మనమేమి సృష్టించలేదు, అన్నీ భగవంతుడు సృష్టించి పెట్టిండు, వాటిని మనము అనుభవిస్తూ ఉన్నాం. అయితే వీటి ద్వారా కొన్ని మనము చేసే కర్మలు. మరి దేవతలకు అన్నీ తెలుసు, దేవతలకు వాళ్ళకు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సిన గాలి, నీళ్ళు, ఈ ఆహారం ఇవన్నీ వాళ్ళకు అవసరం లేదు దేవతలకు. మరి మనమేమి ఇస్తామండి వాళ్ళకు, మనం ఏమి ఇచ్చే అవసరం ఉంది దేవతలకు? ఆల్రెడీ దేవతలు అంటే స్వర్గంలో ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ ఏం అవసరం ఉండదు, వాళ్ళకు శక్తులు ఉంటాయి. మనం సామాన్యులం, కానీ వాళ్ళు శక్తిపరులు కదా. వాళ్లకు తృప్తిపరచడానికి మనము ఇవ్వడం వల్ల తృప్తిపడడం ఏంటి? వాళ్ళు మనకు సహకరిస్తే సరిపోతుంది కదా. అంటే మనం ఉన్నది భూమి మీద. ఈ భూదేవి అంటే ఏంటి? భూమి మీద అంటే కర్మ భూమి. ఇది మనుషులు అంటే కర్మ చేయాలి, అంటే దేవతలు కర్మలు చేయరు, వాళ్ళు శక్తిపరులు, వాళ్ళు శక్తిని ప్రసాదించగలుగుతారు. కాబట్టి వాళ్ళు కర్మలు చేయడానికి వాళ్ళకి మనలాంటి శరీరాలు ఉండవు. మనది కర్మభూమి కాబట్టి ఈ భూమి మీద జన్మించిన ప్రతి వాళ్ళు మనకు ఈ ఆకారాన్ని ఇచ్చిండు. కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు ఇవన్నీ ఇచ్చిండు కాబట్టి వీటితోని ఉపయోగించి మనం కర్మలు చేయాలి. కర్మలు చేసినప్పుడు ఇప్పుడు ఏమంటారండి, దున్నేవాడిదే భూమి కదా, కృషితో నాస్తి దుర్భిక్షం. ఇవన్నీ ఏంటి అంటే దేనికి చెప్పిండ్రు? మన పెద్దలు ఎప్పుడో చెప్పినాయి, ఇవి శాస్త్రాలలోనే ఉన్నాయి. ఇవన్నీ అంటే నువ్వు కర్మలు చేయాలి, చేస్తే నీకు ఫలితం వస్తుంది.
అదే నువ్వు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలను పొందుతావు, నువ్వు ఆనందంగా ఉంటావు. నీ కర్మల ఫలితము నీకు లాస్ట్ అచీవ్మెంట్ ఏముండాలి? ఆనందము అనేది ఉండాలి. ఆ ఆనందాన్ని పొందడమే ఇహలోకంలో నువ్వు స్వర్గానికి నాకేం తక్కువ అనుకుంటావు కదా, మనకేం తక్కువ అని భావన, అంత తేలిక భావన కలిగి మనము ఆనందంగా ప్రశాంతంగా ఉండగలగాలి. అట్లా ఉన్నప్పుడు మనము జ్ఞానాన్ని పొందగలుగుతాం. ప్రశాంతంగా మైండ్ ఉన్నది, మనకే కోరికలు లేవు, అన్నీ సమకూరుతున్నాయి. అప్పుడు ఏం చేస్తామండి? దైవ చింతన అనేది కలుగుతుంది. అప్పుడు మనము మోక్షాని కోసము శ్రేయస్సు అంటే ఏంటిది? ఇహలోకంలో శ్రేయస్సు అంటే ఆనందం. మనకు ఇవన్నీ తీరిన తర్వాత మనం కోరుకునేది ఏముంటుంది? మోక్షం. అయితే మోక్ష సాధనకు జ్ఞాన మార్గాన్ని వెతుక్కుంటాం. అప్పుడు అంటే మెల్లమెల్లగా ఈ గాలి ఏంటి అంటే ఎప్పుడు తెలుస్తుంది మనకు? గాలిని పీల్చుకుంటున్నాము, కానీ ఇది ఒక భగవంతుడు ఇచ్చిన ఈ గాలిని మనం పీల్చుకుంటున్నామా అని వాయుదేవుడా అని నమస్కరించుకోవాలి మనం. ఇప్పుడు భూదేవికి నమస్కరించుకుంటాం పొద్దున్నే లేవగానే కాళ్ళు పెట్టేటప్పుడు. అదేవిధంగా ఏమంటారంటే సూర్యుడు అంటే భగవంతుడు కొన్ని రూపాలలో మనకు దర్శనమిస్తున్నాడు. భూమి రూపంలో దర్శనమిచ్చి మనని కాపాడుతూ ఉన్నాడు, మనకు కావాల్సినవి అందిస్తున్నాడు. అదేవిధంగా సూర్యుడు అగ్నిగోళం, అది జడ పదార్థమే, కానీ మనం అక్కడికి చేరుకోలేము, కానీ ఆయననే మనకు దర్శనమిస్తున్నాడు. అందుకే మనం శాస్త్ర ప్రకారం ఉన్నప్పుడు ఇవన్నీ మనకు సంతోషాన్ని ఇస్తాయి. మరి అందుకే ఏం చెప్పాలంటే సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేసుకొని మీరు సూర్యోదయం అయ్యేటప్పటికి మనము అప్పుడు నమస్కరించుకోవాలి. సూర్యుని రూపంలో భగవంతుడు మనకు ఇప్పుడు మొత్తం వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. కాబట్టి ఆ పరమాత్ముడు, ఆ దైవము అనేది ప్రతి దాంట్లోనూ మనం ఆ దైవాన్ని దర్శించినప్పుడు, అటువంటి భావన కలిగినప్పుడు మనం లేస్తున్నామండి, సూర్యోదయం అయిపోతుంది, ఎప్పుడో మన పనులు మనం లేచినాం చేసుకుంటాము అంతే. కానీ సూర్యుని మొహం చూడడం ఏం లేదు. ఇంకా మనం లేచి బయటకు పోయేసరికి ఎండ వస్తుంది కాబట్టి ఇంకా ఎండ లేని చోట నీడలో ఉండాలని ప్రయత్నం చేస్తాం. అది కూడా ఇంకా అంటే ఇది ఎంత అపచారం అండి. ఇప్పుడు ఎట్లా అంటున్నారంటే ఇప్పుడు ఒక వ్యాపారం చేయడానికి ఒకళ్ళు పెట్టుబడి పెట్టినప్పుడు నువ్వు వ్యాపారం చేసినావు, దానికి లాభాలు వచ్చినప్పుడు ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి మనం అందించాలి కదా లాభాలను. అందించకపోతే ఇప్పుడు దేవతలను మన కోసము ఇవన్నీ సృష్టించి మనకు సహాయపడుతూ ఉన్నారు. సూర్యుడు వస్తేనే, వెలుతురు వస్తేనే మనము ఉండగలుగుతున్నాం. లేకుంటే పొద్దున రాత్రి అంతా ఇప్పుడు ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు కదా. ఇప్పుడు సోలార్ సిస్టంతో కూడా కరెంట్ తయారు చేసుకుంటున్నాం. మరి ఆ సూర్యుడు ఉంటేనే కదా మనకు బట్టలు ఎండుతాయి, రోగాలు రాకుండా ఉంటాయి. ఇవన్నీ జరిగేది దాంతోనే కదా. మనం ఆరోగ్యంలో కూడా డి విటమిన్ సూర్యుడి వెలుతురు వల్లనే వస్తుంది అని. అంటే మన శరీరం మీద దాని యొక్క ప్రభావంతో కాపాడబడుతుంది ఈ శరీరం. మనకు ఆహారం కూడా తయారయ్యేది సూర్యుని కిరణాలు, సూర్యరశ్మి వల్ల. మరి అంత ఉపకారం చేస్తున్నాడు, మనను రక్షిస్తూ ఉన్నాడు, మనకు కావాల్సినవి సమకూరడానికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండి మనకు వెలుతురిచ్చి అన్నిచ్చి చేసిన వాడికి మనం ఎట్లుండాలండి? ఇప్పుడు మీకు ఒక ఆఫీసర్ ఉంటాడు, వస్తున్నాడు అంటే ఆయన 10ంటికి వస్తాడంటే మీరు రోజు 10ంటికి 11ంటికి ఆఫీస్కి పోయేవాళ్ళు కూడా 9ంటికే పోయి కూర్చోరా? ఆయన వచ్చే వరకే సిద్ధంగా అన్ని ఫైల్స్ అన్నీ పెట్టుకొని కూర్చుంటారు. మరి మానవులు నీ పనిలోనే నీకు సహాయకులుగా ఉన్న వాళ్ళకే నువ్వు అంతా సరెండర్ అయిపోయి ఉంటున్నావు, కృతజ్ఞత భావాన్ని చూపిస్తున్నావు, ఒక భయం అనుకో, భక్తి అనుకో, ఏదో ఒకటి కలిగి ఉంటున్నావు. ఆ తెల్లవారి ఉంటుందో ఉండదో తర్వాత, కానీ ఆ రోజు వస్తున్నాడు అన్నప్పుడు మరి సూర్యుడు రోజు వస్తూ ఉన్నాడు మన కోసము.
మనకి ఇన్ని సౌకర్యాలను కలిగిస్తున్నాడు. అట్లాంటప్పుడు మానవులు ఏం చేయాలి అని చెప్పిండ్రు వేదంలో? సూర్యోదయం అయ్యే సమయానికి మనము స్నానం, అంటే ఇప్పుడు శుభ్రత లేకుండా పోతామా మనం? ఏ పని చేయం కదా, పవిత్రంగా చేయాలి. కాబట్టి స్నానము సూర్యోదయానికి పూర్వం చేసుకొని మనము సూర్యుడు ఉదయించే సమయానికి సూర్యుడిని తూర్పు దిక్కు చూసుకుంటూ ఆయన ఎప్పుడైతే పైకి ఎదుగుతూ ఉంటాడో అప్పుడు మనం కూడా ఆయనకి గౌరవించి మనం నించొని నమస్కరించాలి. మనకు నీళ్ళు కూడా ప్రసాదిస్తుండు, అవేం ఫ్రీగానే. ఆ నీళ్ళని తీసుకొని కాసన్ని నీళ్ళు దోసిలో తీసుకొని అర్ఘ్య ప్రదానం చేస్తే వాళ్ళు కరిగిపోతారు. దేవతలు మనకు సంపదలు కలుగుతూ ఉన్నాయి. వాళ్ళ వల్ల వాళ్ళు తృప్తి చెంది మనకు సమృద్ధిగా అన్నీ ఏర్పరుస్తున్నారు. మరి అందరికీ సమానంగానే ఇస్తారు వాళ్ళు. కానీ మనం కొంతమంది ఎక్కువ వాడుకోడు, కొంతమంది తక్కువ వాడుకోడు. ఇవన్నీ కూడా మన స్వార్థం వల్ల జరుగుతాయి. కానీ సూర్యుడి వెలుతురు వచ్చేది అందరికీ ఎక్కడికైనా సమానంగానే వెళ్తుంది. అదేవిధంగా గాలి ప్రతి చోట వీస్తుంది కదా. మరి నీళ్ళు కూడా ఇక్కడికి వీళ్ళకి అందొద్దు వాళ్ళకి అందాలి అనేది ఏముండదు కదా. పళ్ళం ఎటు ఉంటే ఎటు కావాలనుకుంటే అటు వెళ్తూ ఉంటుంది అది. అట్లా మరి ప్రకృతి రూపంలో ఆ దైవము మనకు ఇన్ని రూపాల్లో కనిపిస్తూ మన జీవనానికి ఉపయోగపడుతూ మనకు ఇంత సహాయం చేస్తూ ఉన్నది కదా. మరి అట్లాంటప్పుడు మనము వాళ్ళని తృప్తి పరిచినప్పుడే, ఇది కర్మభూమి కాబట్టి మనం చేసే పని మనం కూడా చేయాలి. అది ఇప్పుడు ఒక ఆవు పాలు ఇస్తుంది అంటే దానికి మనం గడ్డి పెట్టాలి. ఒక చెట్టు పండ్లు ఇస్తుంది అంటే దానికి నీళ్లు పోయాలి. అది మన ధర్మము అని మనకు చెప్పింది సనాతన ధర్మము అని వేదంలో మనకు తెలుపబడింది. ఇవన్నీ విషయాలు కూడా మనం ఎట్లా జీవించాలి, ఎప్పుడు లేవాలి, ఎలా ఉండాలి, మనము స్నానం ఎలా చేయాలి, బట్టలు ఎలా వేసుకోవాలి, ప్రతిదీ కూడా మనకు టైం టు టైము ఏమేం చేయాలి, ఏ కాలంలో ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఏవి తినాలి, అన్నీ కూడా మనకు చెప్పి ఉన్నారు మన పెద్దలు. ఇంత విస్తృతమైన జ్ఞానం అనేది ఎవరు కూడా అందియలేదు. అందుకే మన సనాతన ధర్మం అనేది అంత గొప్పది. మనము ఆచరిస్తున్నాము కానీ అది సనాతన ధర్మము అంటే ఇది మనం ఆచరిస్తూ ఉన్నదే సనాతన ధర్మం అనే భావన లేకుండా మనము పనులు చేస్తూ ఉన్నాం. కానీ అది దైవము అనే భావన లేకుండా, ఇప్పుడు ప్రసాదం తింటామండి, తిన్నప్పుడు నమస్కరించుకొని తింటాం. అందుకే ఇప్పుడు వాళ్ళు సృష్టించిన ఇప్పుడు బియ్యం కానీ ఏవైనా కూడా భగవంతుడు మనకు ఏదో గాలి రూపంలో, నీళ్ళ రూపంలో, చెట్ల రూపంలో అన్నీ సృష్టించి మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు. మనం తినే ముందు ఆ దైవానికి నివేదన చేసి తినడం వల్ల అది ప్రసాదం అవుతుంది. అప్పుడు మనము నిస్వార్థంగా చేసినట్టు. అంతేగాని మనకి ఇవన్నీ ఇచ్చిన వాడికి మనం ఏమాత్రం పట్టించుకోకుండా, అంటే అదే పెట్టుబడి పెట్టిన వాడికి లాభాలు వాంచకుండా మోసం చేయడం అంటే దొంగతనం చేసుకోవడే కదా, మోసమే కదా. అట్లానే ఇప్పుడు మనము వాళ్ళ వల్ల మనము తృప్తి పడుతూ ఉన్నాము. ఇప్పుడు ఆవు ఉంది, ఆవు పాలిస్తుంది, దాన్ని మనం గడ్డేయలేదు, ఎక్కడో బయట తిని వచ్చి మనకు పాలిస్తుంది అంటే ఆ పాలను మనం తాగినా కూడా అవి మనకు ప్రసాదంగా తీసుకోవట్లేదు. మనము స్వార్థంతో తీసుకుంటున్నాము, మళ్ళీ దానికి మనం ఎటువంటి సహాయం చెయ్యట్లేదు, దానికి విలువ ఇవ్వట్లేదు. అట్లాంటప్పుడు మనము అటువంటి ఆహారం తిన్నా కూడా అది మనకు వంట పట్టట్లేదు, రోగాల హేతు అవుతుంది. మనం ఏదైతే నివేదించకుండా ఎక్కడ పడితే అక్కడ తింటున్నాం, నిన్న చెప్పుకున్నాం కదా. అట్లా తినడం వల్లనే మనము ఒక దైవీభావంతో తినకుండా ఇష్టం ఉన్నట్టు వాటిని పదార్థాలను ఎంజాయ్ చేస్తూ చాలా గొప్పవాళ్ళుగా మనమే స్వార్థంగా తింటూ ఉంటే మనం దొంగల కింద లెక్కట.
మనము ప్రకృతిలో ఉన్న వాటిని అన్నీ దోచుకుని తింటున్నాం అంతే. కానీ వాటికి మనం తిరిగి కృతజ్ఞతలు తెలియజేసుకోవట్లేదు. కాబట్టే పొద్దున్నే పండుకుంటాం, రాత్రి పొద్దున్నే నువ్వు లేస్తావా లేవవా ఎవరు గ్యారంటీ ఇస్తారండి? పొద్దున్నే లేచేసరికి ఇప్పుడు బస్సు ప్రమాదంలో పాపం వాళ్ళు అందరు పనులు చేసుకుంటూ హాయిగా బెంగళూరు పోతున్నాం అనుకుంటున్నారు. అంతే, 2 నిమిషాల్లో ప్రమాదం జరిగింది. ఎవ్వరు ఒక్కళ్ళు ప్రాణాలతో లేరు. అనంత వాయువులు కలిసిపోయినాయి, అందులో కాలి బూడిదైపోయింది. ఇప్పుడు వాళ్ళు అనుకోలేదు కదా, అనుకున్నారా? మనము చేద్దాము అనుకున్నా కూడా మనం ఉండాలి కదా, ఎప్పుడు పోతామో తెలియదు. భగవంతుడు మనకిచ్చిన సదుపాయాలను ఉపయోగించుకున్నప్పుడు భగవంతుడికి మనము ముందు కృతజ్ఞతా భావాన్ని తెలియజేసుకొని ఆనందంగా ఆ ప్రసాదంగా మనం స్వీకరించాలి. ఇచ్చిన వాడిని మర్చిపోయి, అంటే చేసిన మేలు మరిచేవాడు అని చెప్తారు కదా, చేసిన వేలు మరవద్దు ఎప్పుడు కూడా. అంటే మన మూలాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక రైతు కష్టపడి పండిస్తున్నాడు ఇది బియ్యము అంటే మనం అన్నం పడేస్తే కూడా చాలా బాధ అనిపిస్తుంది అండి. కొన్ని చోట్ల బజార్లల్లో ఇంత పదార్థాలు పడి ఉంటాయి, వేస్ట్ అవుతూ ఉంటాయి. అంటే దాన్ని పైసల రూపంలో చూసుకున్నా విలువనే ఉంటుంది. ఒక రైతు ఎంతో కష్టపడితే కానీ అది మనకు చేతికి రాదు. అంత కష్టపడి మరి ఆ దైవ సహాయంతో వీళ్ళు ఇంత కష్టపడి మన దాకా తీసుకొస్తే మనం దాన్ని ఆరగించేటప్పుడు కనీసము ఒక కృతజ్ఞత భావంతో ప్రసాదంగా స్వీకరించలేకపోతున్నామో అంటే మనలో ఎంత స్వార్థం ఉంది, ఎంత అజ్ఞానం ఉంది. ఇది ఎప్పుడైతే మనం ఈ విషయం తెలుసుకుంటామో, దాన్ని గుర్తిస్తామో, అప్పుడు మనకు ఆనందం కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఇది గుర్తించకుండా మనం ఎన్ని చేసినా మనం తింటూ ఉండొచ్చు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాము, కానీ ప్రతి దాంట్లో మనకు దుఃఖం అనేదే మిగులుతుంది. అది శాశ్వతమైన ఆనందం కాదు. అయితే ఇప్పుడు మనము ఇట్లా దేవతలను తృప్తిపరిస్తే వాళ్ళు మనకు సహకరిస్తారు. కాబట్టి మనము నిజంగా విగ్రహాల రూపంలోనే ఇంట్లో పెట్టుకొని లేకుంటే గుడికే వెళ్ళి పూజలు చేయమంటలేదు. నువ్వు ప్రతిదాన్ని ప్రకృతిలో దైవీభావంగా భావించు. నువ్వు చేసే ప్రతిదాని విలువి, నీకు పెట్టుబడి పెట్టిన యజమాన్ని గౌరవించి నువ్వు పని మంచిగా చెయ్యి, వచ్చిన లాభాన్ని నిస్వార్థంగా పంచుకోండి, తినండి, కృతజ్ఞతా భావం కలిగి ఉండండి. నిన్న మా కథ చెప్పుకున్నాం కదా, వాళ్ళందరికీ ఏదో చేయాలి అనే తపనతోనే ఆయన ముందుకు వచ్చిండు కాబట్టి సక్సెస్ అయిండు. ఎన్నో 10 వాళ్ళ ఊర్లో ఇచ్చిన 100 మందితో పాటు ఇప్పుడు ఎన్నో వేల మందికి ఆయన సహాయం చేయగలుగుతున్నాడు రామ్రాజ్ కాటన్ అతను. అట్లా వాళ్ళు ఆ చిన్న విషయంలో ఆ నిజాయితీ సత్యానికి దగ్గరగా ఉండి దాన్ని సాధించుకున్నారు. దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా పెరుగుతూ ఉంటారు. అదే మరి ఒక అంటారు చూడండి, ఏదో నడమంత్రం సిరి అని షార్ట్కట్లో ఏవో మోసాలు చేసి ఒక్కసారి ఏదో బాగా డబ్బు సంపాదించి పెద్ద ఇల్లు కొనుక్కొని, కారు కొనుక్కొని, అన్నీ కొనుక్కొని చేసి ఉంటామనుకోండి. ఉన్నప్పుడు నడమంత్రం సిరి అని ఎందుకంటారు అంటే అకస్మాత్తుగా మనకు ఏదో ఇట్లాంటి కలిసి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అయినా మనం దాన్ని నిలబెట్టుకోవాలి అంటే దాని యందు దైవీభావాన్ని కలిగి ఉండాలి. మనకు ఆ అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతుని యందు భక్తి కలిగి ఉండి కృతజ్ఞతాభావంతో ఉండి ఇతరులకు సహాయం చేయాలి. నీకు ఇది కలగడానికి ఎవరికి సహాయకులు వాళ్లకు నీకున్న దాంట్లో నువ్వు అందరికీ పంచినప్పుడు కొంత సహాయం చేయగలిగినప్పుడే నీకు అది నిలుస్తుంది. అప్పటి నుండి నువ్వు అట్లా మరి సిరి సంపదలతో ఉండగలుగుతావు. అంటే చూడండి, ఏదైనా గాలి
ఖాళీ ప్లేస్ ఉంటేనే కదా, ఖాళీ ఉంటేనే గాలి నిండుతుంది. అట్లనే మనము దాంట్లో నుంచి తీస్తూ ఉండి ఆ డబ్బును వినియోగించి, అంటే మంచి పనులకు అవసరానికి వినియోగించినప్పుడు మళ్ళీ మళ్ళీ అంతకు రెట్టింపు డబ్బు అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది మనకు ఏ రకంగా చూసుకున్నా కూడా ఇదే సూత్రం. మనం ఎప్పుడైతే ఆనందమైనా అంతే. ఇప్పుడు నువ్వు ఒక్కడివే ఉండి నవ్వుకుంటూ ఉండలేవు, నువ్వు ఏదైనా తిన్నా కూడా ఎంజాయ్ చేయలేవు, నీది నువ్వే మంచిగా ఉంది అని అనుకోగలుగుతామా? అదే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ లేకపోతే కుటుంబ సభ్యులు అందరు కూర్చొని తింటూ ఉంటే వాళ్ళు ఏది తిన్నా కూడా ఆహా ఎంత బాగుంది అనుకోవడానికి వస్తుంది. వాళ్ళు ఏదైనా ముచ్చట్లు చెప్పుకొని నవ్వుకుంటూ ఆనందంగా దాన్ని తినగలుగుతారు. అట్లా నలుగురికి పంచాలి. అట్లా మన ఇంటి ముందర కుక్క అరుస్తుందండి, దానికి ఆహారం ఇవ్వడం మన ధర్మం. ఒక జీవి అది. కాబట్టి ఏదాన్ని కూడా మనము చులకన చేయడం కానీ ఏది చేయకూడదు. తర్వాత కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి అని మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. మనకు దీంతోనే అయిపోయింది. ఇప్పుడు ఈ 12వ శ్లోకాన్ని చదువుదాము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైః దత్తాన్ అప్రదాయ ఏభ్యः యః భుంక్తే స్తేనః ఏవ సః. అంటే దీంట్లో ఏం చెప్తున్నాడంటే యజ్ఞం చేత తృప్తి చెందిన దేవతలు మీకు ఇష్టభోగాలను ఇస్తారు. అయితే అట్లా ప్రసాదించబడిన వాటిని తిరిగి దేవతలకు నివేదించాలి. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నది. మనము ఆ దేవతలకు నివేదించి, ఇప్పుడు అందుకే చెప్తాడు కృష్ణార్పణం అనన్నా అనుకుని ఒక సెకండ్ కళ్ళు మూసుకొని ధ్యానించుకొని అది నివేదించినట్టు మనము భావన చేసి తిన్నామనుకోండి, అది మనకు తృప్తిగా ఉంటుంది. మరి మన పిల్లలు నేర్చుకుంటారు, మళ్ళీ దేవతలకు కూడా తృప్తి కలుగుతుంది. అలా చెయ్యాలి అంటున్నారు ఇక్కడ. ఆహారము ప్రసాదంగా స్వీకరించినప్పుడే నువ్వు సరైన ఫలితాన్ని పొందినట్టు. నువ్వు ఇప్పుడు ఒక దురుద్దేశంతో నిందను మోపి ఎవరైనా ఇప్పుడు ఒక తప్పు చేస్తాడండి. తప్పు చేసిన వాడు ఏమంటాడు, నేను మంచోడ్నే, నాకు అనవసరంగా నింద వేసిండ్రు, వీళ్ళు వేసి నన్ను శిక్షించడానికి తీసుకొచ్చిండ్రు అని చెప్తాడు. అంటే భగవంతుడికి తెలుసు సత్యం ఏంటిది అనేది. అంటే భగవంతుడికి తెలుసు సత్యం ఈయన చేయలేదనుకోండి, ఇక్కడ శిక్ష పడినా కూడా భగవంతుని దృష్టిలో ఈయనకి తప్పు చేయలేదు అనే విషయం తెలుసు అని ధీమాగా ఉంటాడు. మరి అదే విషయంగా స్వార్థంతో తను అనుభవించినా కూడా కొంతమంది అధికార బలంతో, ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా అట్లా, అధికార బలంతో దాన్ని తప్పు చేసి కూడా, అంటే స్కామ్లు అన్నీ అవే కదా, అట్లా చేసి వాళ్ళు నిరూపించబడక మేము మంచి వాళ్ళము అని అనుకుంటారు. మరి అట్లాంటప్పుడు కూడా భగవంతుడికి సత్యం తెలుస్తుంది కదా. మరి అప్పుడు వాడి బతుకు వాడు బయట ఉన్నా కూడా జైల్లో ఉన్న వాడి కింద సమానం. ఎట్లా అంటే వాడు అనేకమైన రుగ్మతలు కుమిలి చేస్తాడు. ఎందుకంటే భగవంతుడి ముందు నేను తప్పు చేసిన అని కుమిలిపోతూ ఉంటాడు వాడు. బయటకి గంభీరంగా మేము తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ తప్పు చేసిన వాడికి వాడు తప్పు చేసిండని తెలుసు కాబట్టి అట్లా కుమిలిపోతూ ఉంటాడు వాడి జీవితం అంతా. వాడికి ఆనందం ఏముందండి? అంటే సత్యం కలిగి ఉన్నప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు. ఇటువంటివి జరిగినప్పుడు మనము
పెద్ద ఇల్లు కట్టుకున్నాం, పెద్ద బంగ్లా, మేడ, బంగారము అన్నీ ఉన్నాయి, హంసతూలిక తల్పాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనసు దుఃఖిస్తూ ఉంది. అలాంటప్పుడు ఇంకేం లాభం అండి జీవితము? కాబట్టే సత్యాన్ని కలిగి ఉండు, సత్యంతో ఉండి నువ్వు ఈ విధంగా కర్మలు చెయ్యి. చేస్తే నీ కోరికలు నెరవేరుతాయి, నువ్వు ఆనందంగా ఉంటావు. ఈ విధంగా నిస్వార్థంగా చేసినప్పుడు నువ్వు జ్ఞానవంతుడివి అవుతూ ఉంటావు, జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతావు ఈ విధంగా నువ్వు నీ అనుభవంతో. కాబట్టి తర్వాత జ్ఞానం పొందినప్పుడు మనము మన కోరికలు నెరవేరినాయి, ఆనందంగా ఉన్నాము, జ్ఞానవంతులం అవుతున్నాము అంటే తర్వాత ఇంకేముంటుందండి? మాకు అన్ని పనులు అయిపోయినాయి, ఇప్పుడు అంతే, ఇక భగవంతుడు ధ్యానం చేసుకోడు, కూర్చోడండి అంటారు. అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు మరి? అప్పుడు మోక్ష సాధనకు ప్రయత్నం చేస్తారు, మోక్ష సాధన చేయడానికి యోగ్యత కలుగుతుంది వాళ్ళకు. కానీ ఈ స్వార్థ చింతన ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మనము అజ్ఞానులుగానే ఉంటాం. మనకు స్వార్థ చింతన ఉన్నంత రోజు మనం ప్రశాంతంగా ఉండము, ఆనందంగా ఉండము. మరి మనకు ప్రశాంతము, ఆనందము కావాలి అంటే నిస్వార్థంగా, సత్యంగా ఉండాలి అని మనం తెలుసుకోవాలి. ఆ విధంగానే దైవీ భావాన్ని కలిగి ఉండడం వల్ల మనం సత్యానికి దగ్గరగా ఉంటాం. కాబట్టి ప్రతి దాంట్లో దైవాన్ని చూడడం అలవాటు చేసుకోవాలి. ఇదండి ఈ శ్లోకానికి అర్థం. ఈ విధంగా చెప్పారు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.